కృష్ణ పరమాత్మ అంతటి వాడు స్పష్టమైన తీర్పు ఈ విషయంలో ముందుగానే చెప్పి ఉన్నాడు ఎన్నో పర్యాయములు. ఆయన సత్యమునకు ధర్మమునకు మధ్యలో ఉండేటటువంటి ప్రాణిహింసకు ముడివేసి ధర్మసూక్ష్మ నిర్ణయం చేస్తూ మాట్లాడాడు. నేను మీకు యక్ష ప్రశ్నల దగ్గర నుంచి ఇది ధర్మసూక్ష్మంగా ఎలా మారిపోతుంటుందన్న విషయం చెప్పాను. రామాయణంలో సీతమ్మ అబద్ధం చెప్పింది అనుకోవడానికి ఉన్నటువంటి సందర్భం దగ్గర నుంచి హనుమ ప్రాణములను కాపాడడానికి ఆవిడ చెప్పిన విషయం దగ్గర నుంచి ఉటంకించాడు. కృష్ణుడు అంతటి వాడు చెప్పిన మాట ప్రాణహాని వచ్చు పట్టున సర్వధనాపహార వేళలందు నడపు సత్యమృతమండ్రు అసత్యము సుమృతమని పరిగ్రహించు రాజ్యజనులు. పైకి కనపడే ధర్మం ఒకటి ధర్మసూక్ష్మం ఒకటి అవుతుంది. ఒకనకొకప్పుడు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు. అనేక మంది పౌరులు ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు దొంగలు వాళ్ళని చంపడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను తస్కరించడం కోసం వెంట తరిమారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఆశ్రమం ఉంది కదా అని గుబురుగా ఉన్న చెట్ల లోపల దాక్కున్నారు. ఆ దొంగలు వచ్చి ఇటుగా వెళ్ళిన బాటసారులు ఎటు వెళ్ళారని అడిగారు. అడిగితే ఈయన ఏం చేశాడంటే ఆ ఆశ్రమంలో ఉన్న బ్రాహ్మణుడు నేను వీళ్ళందరి పొదల్లో ఉన్నారు అని చెప్తే సత్యం చెప్పినట్టు, నేను అలా చెప్పకపోతే అసత్యం చెప్పినట్టు. కాబట్టి నేను సత్యమే చెప్తానని ఈ పొదలలో బాటసారులు అందరూ దాక్కున్నారని చెప్పాడు. దొంగలు ఏం చేశారంటే బాటసారుల మీద పడి వాళ్ళని చంపేసి వాళ్ళ వస్తువులన్నీ తస్కరించారు. ఈ బ్రాహ్మణుడు మరణించిన తర్వాత యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్లారు. దేనికి తీసుకెళ్లారు అంటే తాను చెప్పినది సత్యమే అయినా దాని వలన గొప్ప ప్రాణిహింస జరిగినప్పుడు ఆ సత్యము కాదు. కాబట్టి ఒకప్పుడు కృష్ణుడు చెప్పాడు కర్ణపర్వంలో, మళ్ళీ కృష్ణుడు చెప్పాడు ద్రోణపర్వంలో, శాంతి పర్వంలో భీష్ముడు చెప్పాడు. అంతే ధర్మసూక్ష్మం అయినప్పుడు అది సాక్షాత్ భగవానుడే చెప్తున్నప్పుడు దాన్ని అతిక్రమించవలసిన అవసరం ధర్మరాజు గారికి ఎక్కడుంది అంటే ధర్మరాజు గారు దోషం చేసింది ఎక్కడ చేశాడు అంటే నిజానికి భగవంతుని యొక్క మాట ధిక్కరించి ఏనుగన్న మాట కలిపాడు. అలా కలపకుండా అశ్వత్థామ మరణించాడని చెప్పి ఉంటే నరకదర్శనం చేయించేవారు. అయితే మాత్రం ద్రోణుడు యుద్ధం కదా చేస్తున్నాడు, అప్పుడు ఆ అబద్ధం చెప్పడం ఎంతవరకు సమంజసం అని అంటారేమో. ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. అసలు ద్రోణుడు చేసిన యుద్ధమే దోషం. ఈ మాట భారతంలో లేదు. ఎందుకుంది అంటే కశ్యపాది సప్తర్షులను వెంట పెట్టుకుని వచ్చినటువంటి మహానుభావులు అనేక మంది ఋషి ప్రవరులు ఉన్నారు. వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, నువ్వు ఎక్కడికి పరిమితం కావాలి? నీ పుట్టుక చేత భరద్వాజుని కుమారుడివి, ఇన్ని వేదములు చదువుకున్నవాడివి, వేదాంగములు చదువుకున్నవాడివి, శిష్యులకు బోధ చేసిన వాడివి, గురుస్థానంలో అలంకరించిన వాడివి, యుద్ధానికి ఎందుకు వెళ్ళాలి? అది మొదటి తప్పు. అక్కడ కదా అర్జునుడికి ఇబ్బంది వచ్చేసింది. అవతల వాడు గురువు గారిని బాలప్రయోగం చేయలేకపోతున్నాడు. అంతమంది పడిపోతున్నారు అవతల. నువ్వు ఎంత సంక్లిష్టమైన స్థితిని కల్పిస్తున్నావు. నీ స్థానము అవతల వారి స్థానము మధ్య సంఘర్షణలో కొన్ని లక్షల మంది నలిగిపోతున్నారు, పడిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. అది నువ్వు చేయవలసింది. కనీసం ఇప్పుడు ఆపు. ఈ కీడు మాట విన్నా కాపు అయిపోయింది. నీ ఆయుద్ధాన్ని ఇంకా ఉండదు. ఎలాగో కొద్దిసేపట్లో ప్రాణం వదిలిపెడతావు. ఆపేసే యుద్ధం అన్నారు. ఆపేడా ద్రోణుడు ఆపలేదు. ఒక అధర్మం ఉన్నవాడిని ఎలాగైనా పడగొట్టడం అధర్మం ఎందుకు అవుతుంది? అప్పుడు ద్రోణుడు యుద్ధమే దోషం వచ్చింది. ఆ మాట మనవడం కాదు, ఋషులే చెప్పారు ద్రోణపర్వంలో. చెప్పినప్పుడు ద్రోణుడు యుద్ధం ఆపవలసింది. ఆపలేదు కాబట్టి కృష్ణ భగవానుడు నువ్వు ఈ మాట చెప్పి పడగొట్టన్నాడు. కానీ ఆ మాట పూర్తిగా ధర్మరాజు గారు చెప్పకపోవడం దోషమేమో కానీ పడగొట్టడానికి చెప్పడం మాత్రం దోషం కాదు. ఎదురుగుండా దుష్టజునుడు పెట్టుకుని అశ్వత్థామ చచ్చిపోయాడంటే ద్రోణాచార్యులు వారు నమ్మారంటే తప్పెవరిది? ద్రోణుడిదా ధర్మరాజుదా? ద్రోణుడిదే. మరి ఎందుకు నమ్మాడంటే ఆయన నిజమని కాదు, కీడు మాట వింటే చాలు. అలా ఎందుకు పెట్టుకున్నాడు? భీష్ముడిలాగే ఎన్నాళ్ళు చేస్తాను యుద్ధం, ఎప్పుడో ప్రొదలాలి శరీరం, అవతార ప్రయోజనం వెళ్ళిపోవాలి వచ్చినటువంటి వాడు. ధర్మపక్షం గెలవాలి చెప్పాడుగా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ విజయం సంభవిస్తుంది. ఇంకా నేను మళ్ళీ కొత్తగా చెప్పాలా అన్నాడు. మరి అగ్ని భయంకరుడు యుద్ధం చేసి అందరినీ చంపేస్తే కృష్ణుడు ఏదో రకంగా పెట్టవలసిన పరిస్థితి వస్తుందా? రాదా? అధర్మం నెగ్గితే ఇంకా భగవంతుడు ఎందుకు? అందులో వదలాలి కాబట్టి ముందే నియమం చెప్పేశాడు. కీడు మాట చెప్తే వదిలేస్తానన్నాడు. నిజమైన కీడు మాట అని ద్రోణుడు అనలేదు. అందుకే ఏదో రకంగా నేను కింద పెట్టేస్తే వాడి కర్మ వాడి ఏదో మిష యుద్ధభూమిలో నేను ఊరిగిపోయాను, భీష్ముడితో ఉన్నాను, భీష్ముడి వెంట వెళ్ళిపోయాను అనిపించుకోవడానికి ముందే నియమం పెట్టుకున్నాడు. ఎదురుగుండా నా కొడుకు చంపవలసిన వాడు ఉండగా వాడు ఎలా చచ్చిపోతాడా? నోరు మూయి. అనవలసిన వాడు అనలేదు అంటే ఆయన మరణించడానికి సిద్ధపడి ఉన్నాడు తప్ప దానికి ధర్మరాజు గారి నెత్తి పాపించిన అవసరం ఏం లేదు. కాబట్టి ధర్మరాజు గారు ద్రోణుడి విషయంలో అబద్ధమాడి చంపడానికి కారణమయ్యాడు అన్నది కాదు. ఎందుకని అంటే ద్రోణాచార్యుల వారు మరణించారన్న వార్త వినగానే అశ్వత్థామ కృతుడి అబద్ధం చెప్పి చంపుతారా మా నాన్నగారిని అని నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ నారాయణాస్త్రం మంటలు కొక్కుతూ వచ్చింది. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు అన్నాడు, మరి గురువు గారిని మనం అబద్ధమాడి చంపాం కదా, అబద్ధమాడి చంపేసినప్పుడు ఆయన కొడుక్కింత కోపం వచ్చి అస్త్రప్రయోగం చేయడంలో తప్పే ఉంది, అందుకు ప్రయోగించాడు అన్నాడు. ఏదో ధర్మాత్ముడు గురువు 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 అంటున్నావే, ఏది గురుస్థానం? ఆ సభ పాంచాలి గాసిసేయక ఉపేక్షకుడై చూచే పెక్కండ్ర కూర్చుకొని బాను అభిమన్యు కూల్చే. చాలా మందిని చుట్టూ పెట్టుకుని మోసపూరితమైనటువంటి యుద్ధం అని చెప్పి తెలిసి కూడా ఒక పిల్లవాడిని ఇంతమంది కలిపి మట్టు పెట్టారు. అది చెప్పినవాడు ఈయన. ఇలా చేస్తే చచ్చిపోతాడని చెప్పి చంపేశాడు. అప్పుడు మనకి రాలేదు ధర్మం, అప్పుడు మనకి రాలేదు ఈ వివక్ష. అటువంటి వాడు వధకు అర్హుడు. ధర్మం తప్పి యుద్ధం చేయించాడు అందరితోటి. ఒక పిల్లవాడిని పట్టణ పెట్టుకున్నాడు. అయినప్పుడు ఇతడు వధకు ఎందుకు అర్హుడు? వాడు వధకు అర్హుడే. ఇంచుకబడి ఆగిన అర్జునుడు అగ్నిచొచ్చునను వగ మనలనా తనకి తోడ్పడబోవ నీకాగే నమ్మి. సాయంకాలం లోపల సైంధవుడిని చంపకపోతే అగ్నిలో దూకేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ అర్జునుడు సైంధవుడి వైపు పెడుతుంటే వెనక నుంచి తరిమి ధర్మరాజాదుల్ని అర్జునుడికి సహాయంగా వెళ్లకుండా అడ్డుకుని, అయ్యో తనకి శిష్యుడు కొడుకు లాంటి వాడు, తన కొడుకులు లాంటి వాళ్ళు, ఇటువంటి సమయంలో యుద్ధధర్మం అన్న పేరు పెట్టుకుని గురుస్థానంలో ఉన్నవాడిని ఇటువంటి వ్యూహాలు పన్ని అర్జునుడి మరణానికి నేను కారణమై దుర్యోధనుడిని గట్టెక్కించి అధర్మానికి పట్టాభిషేకం చేయనా అని ఆలోచించకుండా అర్జునుడిని చంపడానికి కావలసినంత కుట్ర చేశాడు, అంత వ్యూహరచన చేశాడు. కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి మాయాతివిరాన్ని సృష్టించి సైంధవ వధకి అనుగ్రహించాడు. లేనినాడు ఏమైపోయి ఉండేవాళ్ళం. ఇంత చేసిన వాడు ఇందుకు వదార్హుడు కాడు. ఈ మూడు కారణముల చేత ఈ ద్రోణుడు వధకోరహుడే. ఏది ఈ మూడు చోట్ల తప్పాడుగా. తప్పిన వాడిని ఎలా ఉపేక్షించడం కుదురుతుంది? గురుస్థానంలో ఉన్నవాడు యుద్ధానికి రావచ్చా? మరి గురువు అని నువ్వు ఊరుకుంటున్నావు, ఆయన ఊరుకుంటాడా? నువ్వు చచ్చిపోతావన్నా ఆయన అక్కర్లేదు, మేమేమైపోతామన్నా ఆయన అక్కర్లేదు, రాజ్యం ఏమైపోతుంది, ధర్మం ఏమైపోతుంది ఆయన అక్కర్లేదు, మనం మాత్రం గురువుని ఊరుకోవాలా? ఎలా కుదురుతుంది?
హద్దు మీరిపోయినప్పుడు ఇంకా ఆ స్థానాన్ని ఉపేక్షించడం సాధ్యం కాదు. ఈ కారణంలో చేత వధార్కుడు ఆ వధకు ఎదురు నిలబడలేనప్పుడు ప్రాణిరక్షణ కొరకు నేను అసత్యం చెప్పిన మాట సత్యమే, కానీ అది అసత్యము కాదు, సత్యమే. కాబట్టి ఇట్టి ధర్మపరుడైన కలశ సంభవతోడ సరివచ్చు రుచితంబే ఈ వచ్చు ఉజ్వలాగ్ని వలని కలిగదా. నారాయణాస్త్ర ప్రయోగం చేశాడు కదా, ఆ వస్తున్న అగ్ని జ్వాలలకి నేను ఎదురెడిపోతున్నాను. నా ఎందుకు దోషం ఉన్నట్టయితే కృష్ణుడు నన్ను రక్షించాడు. అర్జునాను జోక్యం చేసుకోకలేదు, మీ సైన్యాలని పట్టుకుని మీరు నారాయణాస్త్రానికి దొరకకుండా పారిపోండి అని మీరు మీ వాహినులను బారి పొండెక్కడేని ఆ పార్థు కోర్కి అంత సఫలత పొందాడు. గురువుని చంపానంటున్నాడుగా అర్జునుడు. ఆ అగ్ని జ్వాలల ఎందు నేను దహింపబడిపోతాను. అచ్యుతుడు ఎట్లు తనకు రుచించదా అట్లు చేయ. ఇక కృష్ణుడి విషయం అంటారా, ఇప్పుడు ఏది చెయ్యాలని కృష్ణుడు అనుకుంటున్నాడో అది కృష్ణుడు చేయవచ్చు. అంటే ఏమిటి దాని అర్థం? నేను నిజంగా చేసింది తప్పైతే అగ్ని జ్వాలలకు ఎదురెడతాను. నారాయణాస్త్రం అంటే విష్ణు తేజ. నేను చేసింది తప్పైనప్పుడు స్థితికర్త విష్ణువు, కాబట్టి నన్ను దహించిన ఆయన జోక్యము చేసుకోనకుండుగాక. నేను చేసినది ధర్మమైతే, నేను చేసింది అన్యాయం కాకపోతే, వతార్హుడైన వాడిని ఈ రీతిలో పలికైనా చంపడం తప్పు కాకపోతే నేను అగ్ని జ్వాలలకు వశము కాకుండుగాక ఉపశమించి వెనక్కి వెళ్ళిపోయాడు. అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు. ఇంకా మనం కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ద్రోణ వధ విషయంలో ధర్మరాజు గారి దోషము లేదు. ఇంకొక తీర్పు ఎక్కడంటే మహాప్రస్థానిక పర్వంలో అందరూ విడిపోతున్నప్పుడు ఏ ఒక్క దోషం ఉన్నా పడిపోయారు. ద్రౌపది పడిపోయింది, నకులుడు పడిపోయాడు, సహదేవుడు పడిపోయాడు, భీముడు పడిపోయాడు, అర్జునుడు పడిపోయాడు. ధర్మరాజు పడకుండా వెళ్ళాడు. గృహత్యా దోషం కానీ ధర్మరాజు ఎందుంటే ముందు ధర్మరాజు పెట్టుకోవాలి, మరి పడలేదుగా. కానీ నరక దర్శనమైంది. కారణం ఏమంటే పరమాత్మయే చెప్పిన ఆయన చెప్పిన మాట యథాతరంగా చెప్పకుండా తన పాండిత్యం కొంత కలిపి ఎరువుసు తీసుకొచ్చి అనవసరంగా గొడగడం, ఆ గొడవపోతే గొడవ. ఇవన్నీ ప్రబల సాక్ష్యాలు ధర్మరాజు గారు దోషం చేయలేదంగా. కాబట్టి ద్రోణుడు వధింపబడ్డాడు, కానీ దానికి ధర్మరాజు గారు మాత్రం ధార్మికంగా కారణమేమో కానీ అధార్మికంగా ద్రోణవధకు ధర్మరాజు గారు దోషం చేశారనడానికి భారతంలో జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన మీద పాపం నెట్టడానికి అవకాశం లేవన్న విషయం 1-2 మాటలు అందులోనే నిరూపణమైపోయినది.